అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా నా విద్యార్థులకు ఈ కరెంట్ అఫైర్స్ చదివే విషయంలో కొంచెం గందరగోళం అనమాట. అంటే కరెంట్ అఫైర్స్ చదువుదామా వద్దా, లేదా ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కరెంట్ అఫైర్స్ చదువుకుంటే బాగుంటుంది, ఇలా రకరకాల ప్రశ్నలు అనేటువంటివి కనపడతా ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ వీడియో రూపంలో నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియో ద్వారా నేను మీకు ప్రధానంగా 3 అంశాల మీద క్లారిటీ ఇవ్వాలని ముందుకొచ్చాను. అందులో మొట్టమొదటిది కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఏం చదవాలి? కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఏమి చదవాలి? అంటే ఇందులో మనం 2 ప్రధానంగా తీసుకోవాలి. అందులో ఒకటి ఏ టాపిక్స్ చదవాలి, తర్వాత ఏ బుక్స్ చదవాలి, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనేటువంటి దాని మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగుండా ఏ టాపిక్స్ కరెంట్ అఫైర్స్ కోసం చదవాలి అనేది ఒకసారి చూస్తే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించినప్పుడు గతంలో అడిగినటువంటి వివిధ రకాల ప్రశ్నలను పరిశీలన చేసిన తర్వాత కొన్ని టాపిక్స్గా కరెంట్ అఫైర్స్ మీద కేంద్రీకరిస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అనమాట. ఆ టాపిక్స్ ఏమిటంటే, సో 15 టాపిక్స్. అందులో మొట్టమొదటిది అవార్డులు, 2 సదస్సులకు సంబంధించినటువంటి అంశాలు. సదస్సులు అంటే దేశంలో జరిగేటువంటి సదస్సులు కావచ్చు, ఇంటర్నేషనల్గా జరిగేటువంటి సదస్సులు కావచ్చు, అలాగే రాష్ట్రంలో జరిగేటువంటి సదస్సులు కావచ్చు. ఈ సదస్సులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చదవాలి. ముఖ్యంగా ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, అందులో ఎవరెవరు అటెండ్ అయ్యారు, వారి యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఇలాంటి రకరకాల అన్ని అంశాలను కూడా పరిశీలన చేసుకోవాలి. అలాగే ఆ సదస్సు చేసినటువంటి తీర్మానం ఏమిటి, అంటే అందులో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అనేటువంటిది కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక తర్వాత వార్తల్లోని వ్యక్తులు. అంటే వార్తల్లోని వ్యక్తులు అంటే ఖచ్చితంగా లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రముఖమైనటువంటి వ్యక్తులు, అందులో రకరకాల వ్యక్తులు కనపడుతుంటారు. వార్తల్లోని వ్యక్తులు అంటే కేవలం అవార్డులు వచ్చిన వాళ్ళని, లేదా క్రీడలకు సంబంధించినటువంటి వాళ్ళని, లేదా ఇతరత్ర ప్రముఖులని కాదు. వార్తల్లోని వ్యక్తి అంటే ఈ సంవత్సర కాలంలో బాగా ఫేమస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ రకమైనటువంటి వార్తల్లో వ్యక్తులను మనం పరిశీలన చేసుకోవాలి. ఇక యాజ్ యూజువల్గా క్రీడలకు సంబంధించినటువంటి అంశాలను, ఇక తర్వాత జాతీయ అంశాలు, స్థానిక అంశాలు, అంతర్జాతీయ అంశాలు కూడా మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. అంటే జాతీయ అంశాలంటే ప్రధానంగా రాజకీయపరమైనటువంటి అంశాలు ఉంటాయి. అలాగే స్థానిక అంశాలంటే ప్రధానంగా రాజకీయపరమైనటువంటి అంశాలు కనపడుతుంటాయి. అలాగే ఇంటర్నేషనల్ అంశాలన్నా కూడా కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా రాజకీయపరమైనటువంటి అంశాలు మనకి తారసపడుతూ ఉంటాయి. అంటే ఇట్లాగా రాజకీయ కోణంలో ఈ 3 అంశాలను పరిశీలన చేస్తూ అందులో ఉండేటువంటి ఇతరత్ర అంశాలను కూడా, ఆర్థికపరమైనటువంటి అంశాలు, సామాజిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి అంశాలు, ఇలాగ ఒక జాతీయ, అంతర్జాతీయ, స్థానికంగా జరిగినటువంటి అన్ని రకాల పరిణామాలను మనం ఇక్కడ పరిశీలన చేసుకోవాలి. అలాగే నివేదికలు మరియు సూచనలు. సో స్థానికంగా కానీ, అంటే మన జాతీయంగా కానీ, రాష్ట్రంగా కానీ, లేదా ఇంటర్నేషనల్ స్థాయిలో అనేక నివేదికలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అది ఆర్థిక సంబంధించిన నివేదికలు కావచ్చు, ఒక పేదరికానికి సంబంధించినటువంటి నివేదికలు కావచ్చు, నిరుద్యోగానికి సంబంధించినటువంటి నివేదిక కావచ్చు, లేదా అవినీతికి సంబంధించినటువంటి నివేదిక కావచ్చు, ఒక సంతోషానికి సంబంధించినటువంటి నివేదిక కావచ్చు, ఒక మానవ అభివృద్ధికి సంబంధించినటువంటి నివేదిక కావచ్చు. ఇలా నివేదికల గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా నివేదికలు అనేటువంటివి మనకు కనపడుతుంటాయి. ఆ నివేదికలు ఏమున్నవి, అందులో ఎటువంటి సూచనలు, ఆ నివేదిక సూచనలు గమనించిన తర్వాత అందులో ఒక్కొక్క నివేదిక ఇండెక్స్లో మనకి ఇది మొదటి స్థానంలో ఉంది, ఇది చివరి స్థానంలో ఉంది, దీని పరిస్థితి ఎలా ఉంది, దాని పరిస్థితి అలా ఉంది, ఇలా రకరకాల అంశాలు అక్కడ మనకు కనపడుతుంటాయి. అవన్నీ కూడా మనం చూసుకోవాలి. అంటే భారతదేశం ప్రపంచ స్థాయిలో అవినీతిలో ఎన్నో స్థానంలో ఉంది, అవినీతి లేనటువంటి దేశాలు ఏమున్నాయి, అలాగే రాష్ట్రంలో ఏ జిల్లా ముందున్నది, ఇలాంటి అనేక రకాల అంశాల్లో మనకి ఇక్కడ కరెంటు నివేదికలు, వాటి యొక్క సూచికలు కూడా మనం చూసుకోవాలి. ఇక తర్వాత అంతర్జాతీయ సంస్థలు ప్రాధాన్యతలు. అంతర్జాతీయ సంస్థలు అంటే మనకు జనరల్ నాలెడ్జ్లో కూడా మనం చదువుతాం. ఒక ఐక్యరాజ్య సమితి గురించి కానీ, లేకపోతే యూనిసెఫ్, ఇలాంటి అంతర్జాతీయ WTO, ఇలాంటి ప్రపంచ సంస్థల గురించి మనం చదువుతాం. వాటి గురించి చదువుతూ కరెంటుగా, అంటే ఇప్పుడు జరిగిన పరిణామాల్లో అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రాధాన్యత ఎలా ఉన్నది, ఈ మధ్యకాలంలో ఏ అంతర్జాతీయ సంస్థ ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది, ఇలాంటివన్నీ కూడా మనం
వర్తమాన వ్యవహారాల రీత్యా వాటిని పరిశీలన చేసుకోవాలి. ఇక తర్వాత ప్రదేశాలు, వాటి యొక్క ప్రాధాన్యతలు. ప్రపంచంలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలు అనుకోకుండా అవి ఫేమస్ అవుతూ ఉంటాయి. అలాగే జాతీయ స్థాయిలో కొన్ని ప్రాంతాలు అనుకోకుండా ఫేమస్ అవుతూ ఉంటాయి. అలాగే రాష్ట్రంలో అనుకోకుండా కొన్ని ప్రాంతాలు, ప్రదేశాలు ఫేమస్ అవుతూ ఉంటాయి. వాటికి ఒక ప్రాధాన్యత కూడా కనపడుతూ ఉంటది. అలాంటి ఫేమస్ అయినటువంటి ప్రదేశాలు గానీ, లేదా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రదేశాలు గానీ, ఇలా ఏదైనా గానీ, అది చారిత్రక సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాజకీయపరమైన అంశాలు కావచ్చు, భౌగోళిక పరంగా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వాటెవర్ ఇట్ మే బీ, ఆ ప్రదేశాలేమిటి, వాటి యొక్క ప్రాధాన్యతలేంటి అనేటువంటిది మనం పరిశీలన చేసి చదువుకోవాలా. ఇక తర్వాత పథకాలు. సో, జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు పెడుతూ ఉంటది. అలాగే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు పెడుతూ ఉంటది. అదే మాదిరి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు పెడుతూ ఉంటది. ఆ పథకం యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించబడింది? దాని యొక్క మోటో ఏంటి? ఏ రకమైనటువంటి ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో దాన్ని ప్రారంభించడం జరుగుతున్నది? ఇలాంటివన్నీ జాతీయ స్థాయిలోనూ, అలాగే లోకల్ స్థాయిలో కూడా మనం, అంటే రాష్ట్ర స్థాయిలో కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా డిఎస్సి కోసం మనం చదువుతున్నాం కాబట్టి విద్యాపరమైనటువంటి పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. అలాగే సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద అది ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇక తర్వాత సైనిక విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. అంటే ప్రధానంగా ఈ సైనిక విన్యాసాల మీద ప్రశ్నలు అడగడం అనేటువంటి తక్కువగానే ఉంటుంది కానీ, అందులో జరిగేటువంటి ప్రధానమైనటువంటి సైనిక విన్యాసాల మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే సైనిక విన్యాసాలు అనేటువంటివి మన దేశం యొక్క సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఉంటాయి అవి. సో, వాటికి ప్రాధాన్యత ఉంటది కాబట్టి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పరిశీలన చేసుకొని చదువుకోవాలి. అలాగే ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి సైనిక విన్యాసాలను కూడా మనం గమనించుకోవాలి. అంటే ఎక్కడ జరిగింది, ఏ ప్రదేశంలో జరిగింది, ఇలాంటి వాటి మీద మనం దృష్టి పెట్టుకోవాలి. అలాగే ఆపరేషన్లు. సో, వివిధ రకాల సమస్యలను ఛేదించడం కోసం వివిధ రకాలైనటువంటి విధానాల మీద, పద్ధతుల మీద కొన్ని ఆపరేషన్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి ఆపరేషన్లు ఏమున్నవి, వాటి యొక్క మోటో ఏమిటి, ఏ ఉద్దేశంతో ఈ ఆపరేషన్ అనేటువంటిది చేపట్టారు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే బడ్జెట్. సో, బడ్జెట్ అంటే మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇలా ఈ రేంజ్లో మనకి బడ్జెట్కి సంబంధించిన సమాచారం అవసరం లేదు కానీ, మొత్తానికి బడ్జెట్ యొక్క ప్రధానమైనటువంటి అంశాలు పరిశీలన చేసుకోవాలి. కేంద్ర బడ్జెట్ని చూడాలి, అలాగే రాష్ట్ర బడ్జెట్ని కూడా పరిశీలన చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఇక తర్వాత ముఖ్యమైనటువంటి తేదీలు. అంటే జనరల్ నాలెడ్జ్లో మనం ముఖ్యమైనటువంటి తేదీలు చదువుతాం, కానీ వర్తమానంగా కొన్ని ముఖ్యమైనటువంటి తేదీలు ప్రకటించబడుతూ ఉంటాయి. ఆ తేదీకి సంబంధించి ఏదో ఒక ఈవెంట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజును పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో ఒక ఈవెంట్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఆ ఈవెంట్కు తాలూకు అంశాలను పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నవంబర్ 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవం. దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నది. అలాగే ప్రతి ఈవెంట్ మీద, ప్రతి దాని మీద ఆగస్టు 15కి సంబంధించి ఆ రోజు ప్రాధాన్యత ఉన్నది. దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఆ చర్యలు ఏమన్నాయి, విధానాలు ఏమన్నాయి, ఇలాంటివి అంశాలు. అలాగే ఒక్కొక్క డేట్కి సంబంధించి రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల యొక్క ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, దాని యొక్క మోటో ఏమిటి అనేటువంటిది ఇక్కడ మీరు పరిశీలన చేసుకోవాలి. ఇక తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి అంశాలు కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి బాగా ప్రాధాన్యత పెరుగుతుంది. ఇక్కడ మనకి కృత్రిమ మేధస్సు కూడా పెరుగుతూ ఉన్నది కాబట్టి, దానికి రిలేటెడ్గా ఉండేటువంటి అంశాల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశీలన చేసుకోవాలి. అలాగే దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిశోధనలు, ఇతరత్ర అన్ని అంశాల మీద దృష్టి పెట్టుకోవడం అనేటువంటిది చాలా చాలా అవసరం. అంటే ప్రధానంగా ఈ టాపిక్స్ని మనం కరెంట్ అఫైర్స్ కోసం చదవటం అనేటువంటిది అవసరం. అయితే మనకి డిఎస్సి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్, జీకే అని ఇచ్చేస్తాడు అంతే. అంతే తప్ప కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏం చదవాలి, దాని క్లారిటీ అనేటువంటిది మనకి డిఎస్సి ఎగ్జామ్స్లో ఉండదు. అయితే మనం గతంలో అడిగినటువంటి ప్రశ్నలను పరిశీలన చేసిన తర్వాత ఏ కోణంలో ఆడు ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది మనం శోధించుకొని నెక్స్ట్ మన యొక్క వే ఆఫ్ ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది మంచిది. సో, అది దృష్టిలో పెట్టుకునే నేను ప్రధానంగా పరిశీలన చేసిన తర్వాత ఒక 15 టాపిక్స్ని ఇక్కడ ఎంపిక చేసి మీకు ఉంచడం జరిగింది.
సో వీటి మీద దృష్టి పెడుతూ మిగతా టాపిక్స్ కూడా చదువుకుంటే మంచిదనేది నా యొక్క అభిప్రాయం. రైట్. ఇప్పుడు మనం ఏ టాపిక్స్ చదవాలనే దాని మీద క్లారిటీ ఇచ్చాను. ఒక 15 టాపిక్స్ చదవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఏ బుక్స్ చదవాలి అనేది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఈ టాపిక్స్ మనం పరిశీలన చేసినప్పుడు ఎంతవరకు చదవాలి అంటే ఇక్కడే మీకు ఇచ్చేసాను ఇక్కడ. పరీక్షకు 15 రోజుల ముందు నుంచి పరీక్షకు జరిగే రోజు నుంచి 15 నెలలు వెనక్కెళ్ళిపోవాలన్నమాట మనం. అంటే 1 ఇయర్ దాటే కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. సాధారణంగా 1 ఇయర్ అంటారు. కానీ నేనైతే 1 ఇయర్ కంటే ఎక్కువగా చూసుకోవాలి. ఒక ఎగ్జామ్‌కి సంబంధించి రీసెంట్‌గా జరిగినటువంటి వాటిలో మనం పరిశీలన చేసినప్పుడు 2004లో టెస్ట్ జరిగితే 2003, 2002 ఎండింగ్‌కి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అనేటువంటివి వచ్చాయి. కరెంట్ అఫైర్స్‌లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎగ్జామ్స్‌లో. వాటిని అన్నిటిని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత అల్టిమేట్‌గా మనం ఏం నిర్ణయించుకోవాలంటే కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ ఏదో 5 నెలలు, 6 నెలలది కాదు. ఖచ్చితంగా ఒక 15 నెలల పాటు జాతీయ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగినటువంటి అన్ని రకాల మొత్తం ఇవన్నీ చూశారు కదా! ఈ అన్ని రకాల అంశాలు కవర్ అయ్యే విధంగా చదువుకోవటం అనేటువంటిది చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు మన ఎగ్జామ్ మే 1వ తారీఖున ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మే ముందు నెల ఏంటి? ఏప్రిల్. అంటే ఏప్రిల్ నెల 15, 16వ తారీఖు జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా చూసుకోవాలి. 15 రోజుల ముందు జరిగే అంశాల మీద కూడా ప్రశ్నలు అడుగుతాడు. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా! అప్పటికప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ తీసుకొని ప్రశ్న ఇస్తా ఉంటాడు. ఇచ్చాడు కూడా ఆ రకంగా 10 రోజులు, 15 రోజులు క్రితం జరిగినటువంటి అంశాలు కూడా ప్రశ్నలు వచ్చాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులారా మీ ఎగ్జామ్ రోజుకి ఒక 15 రోజుల ముందు నుంచి 15 నెలలు వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట ఇక. అలాగ మీరు చక్కగా చదువుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఇప్పుడు మనకి డిఎస్సి ఎగ్జామ్ మే నెలలో ఉంటుందనుకుంటున్నాం. అలా అనుకున్నప్పుడు ఏం చేయాలి మనకి అంటే ఏ మే ఇది? 2025 మే. అంటే 2024 మే వరకు ఎలా చదువుతారు? అంతకంటే ముందు వరకు వెళ్ళిపోవాలి. అంటే 2024 జనవరి, ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టుకొని ఆ సంవత్సరం అంతా చదువుకుంటూ 2025లో మరి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు ఇలా 15 నెలల కరెంట్ అఫైర్స్‌ని చదువుకోవడం అనేటువంటిది చాలా అవసరం. రైట్. మరి ఇంత చదవాలా? మన కంటెంటే ప్రధానం కదా! మళ్ళీ అలాగే మన మెథడాలజీ మనకు ఉన్నది కదా! విద్యా దృక్పథాలు ఉన్నది కదా! అలాగే సైకాలజీ ఉన్నది కదా! ఎలాగా 80 మార్కుల పేపర్‌లో 70 మార్కులు మన సొంత మార్కులే కదా! ఇంకా 10 మార్కులలో మళ్ళీ కరెంట్ అఫైర్స్, జీకే 5, 5 ఇది 5 వస్తుంది. దీనికోసం ఇంత తలపోటు పడాలంటే పడాలి మరి. ఎందుకంటే ఒక్క బిట్టు, ఒక్క అర మార్కు, ఒక్క పాయింట్‌లో నిన్ను అటు ఇటు మార్చేసేటువంటి పరిస్థితి నేడు కనపడుతున్నది. పైగా ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్ని సబ్జెక్టులో కూడా కాంపిటీషన్ బాగా పెరిగింది. టెట్ స్కోరే 120లు, 130లు పెరిగిపోయినాయి. 100 అబోవ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఎస్‌జిటి చూస్తే 150 ఔట్ ఆఫ్ 150 కొట్టినోళ్ళు ఉన్నారు. 140 వాళ్ళు చాలామంది ఉన్నారు. 130 వాళ్ళు చాలామంది. ఇలా చూసుకుంటే అసలు ఏ చిన్న సందు దొరికినా కూడా అందులో నలుగురు, ఐదుగురు దూరిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి వచ్చినటువంటి మార్కులతోటి. మరి ఇది చదవాలా? అది చదవాలా? ఇదంతా ఎందుకు? అనుకుంటే అది మనల్ని మనం కిల్ చేసుకున్నట్టు అవుతది విద్యార్థులారా. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా చదివే ప్రయత్నం మాత్రం మనం చేయాలి. మీ సౌలభ్యం కోసమే నేనిక్కడ ఇలా టాపిక్స్ డివైడ్ చేసి ఇవ్వటం జరిగింది. ఓకే. సరే ఇప్పుడు ఏ బుక్స్ చదవాలనే దాని మీద మనం పరిశోధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మార్కెట్‌లో చాలా పుస్తకాలున్నాయి మన కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి. అన్నీ కూడా మంచిగానే ఉంటాయి. ఎందుకంటే ఏ రైటర్ కూడా ఎంతో కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అందరికీ తన పుస్తకం చేరాలనే ఉద్దేశంతో రాస్తా ఉంటారు. కాబట్టి ఒక పుస్తకం బావుంది, ఒక పుస్తకం బాగోలేదంటే అది మంచి పద్ధతి కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సరే అయినా గాని మనం కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి జీకే సంబంధించి గాని మన మెయిన్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మిగతా పోటీ పరీక్షలతో మనం కంపేర్ చేసుకుంటే మనకు కాస్త సౌలభ్యంగానే ఉంటది. కానీ ప్రతి బిట్టు ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి చాలా చక్కగా చదివేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటువంటి సందర్భంలో కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి నేనిచ్చేటువంటి సలహా అయితే మీకు ఖచ్చితంగా మీరు 2 బుక్స్ అయినా చదవాలి. నేను ఏదో ఒక పుస్తకమే చదువుతానంటే అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా 2 లేదా 3 ఇంకా ఉన్నవాళ్ళైతే 4 పుస్తకాలైనా మీరు చదువుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4 పబ్లికేషన్స్‌ని మీకు ప్రెజెంట్ చేస్తాను. అందులో మొట్టమొదటిది వివేక్ పబ్లికేషన్. ఎప్పటినుంచో ఉన్నటువంటిది ఆర్‌సి రెడ్డి వారిది ఇది. బావుంటది చక్కగా పుస్తకం. మీకు అందులో ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా, నీట్‌గా వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మీద ఏదైనా జరిగిందనుకుందాం. ఐక్యరాజ్య సమితి ఆ సంఘటన ఒక్కటే కాకుండా ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ప్రారంభమైంది, దాని యొక్క
విభాగాలు ఏమోని అని దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆ తర్వాత కరెంట్ జరిగినటువంటి అంశాలను అక్కడ పెడుతూ ఉంటారనమాట. ఇట్లాగా వివేక్ పబ్లికేషన్ చూసిన తర్వాత మళ్ళీ షైన్ ఇండియా ఈ మధ్య కాలంలో చాలా కాలంగా ఫేమస్ అవుతూ ముందుకు సాగుతుంటూ చాలామందికి నిరుద్యోగ యువతకి ఒక ఆశా కిరణంలాగా మనకు షైన్ ఇండియా కనపడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం ఎలాబరేట్గా ఫేమస్ అయినటువంటిది ఏంటంటే వినూత్న పబ్లికేషన్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పుస్తకాలు. వాళ్ళ పబ్లికేషన్లో చాలా పుస్తకాలు వచ్చినాయి, అన్నీ కూడా బాగుంటున్నాయి. ఇలా చూసుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా వాళ్ళకి వచ్చినటువంటి పుస్తకాలు కూడా బాగున్నాయి. అలాగే ఏకలవ్య కూడా చక్కటి పుస్తకం, ఇది కూడా చక్కగా వాళ్ళు కరెంట్ అఫైర్స్ని ఇస్తున్నారు. అంటే ఇలా ఏది చూసినా, వివేక్ చూసినా, షైన్ ఇండియా చూసినా, వినూత్న చూసినా, ఏకలవ్య చూసినా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏ 2 తీసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. 4 తీసుకుంటే ఇంకా మంచిది. మీకు అంత చదివేటువంటి ఓపిక, టైము ఉంటే ఖచ్చితంగా 4 తీసేసుకోండి. లేదా ఏ 2 తీసుకోండి. వివేక లేదా వినూత్న లేదా షైన్ ఇండియా, ఏకలవ్య లేదా వివేక, షైన్ ఇండియా ఏదో ఒక 2 పుస్తకాలు మీరు తీసుకుని చక్కగా చదివేటువంటి ప్రయత్నం మీరు చేయండి. సరే ఏ బుక్స్ తీసుకున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చేటువంటి ఇది పీడిఎఫ్ మీ దగ్గర పెట్టుకోండి. చక్కగా అవార్డులు అనేటువంటి టాపిక్ మీరు తీసుకున్నారనుకున్నాం. అవార్డులకు సంబంధించి వివేక్ పబ్లికేషన్లు ఏమున్నాయి, ఎవరికెవరికి ఏ అవార్డులు వచ్చినాయి, వాటి యొక్క చరిత్ర ఏమున్నది, ఎందుకంటే అందులో మనకు కనపడుతుంది. ఒక నోబెల్ బహుమతి ఇచ్చారనుకుందాం. నోబెల్ బహుమతి సంబంధించి రీసెంట్గా వచ్చిన అవార్డులతో పాటుగా నోబెల్ బహుమతి ఎప్పుడు ప్రారంభమైంది, దాని యొక్క చరిత్ర ఏంటి అనేటువంటిది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడూ కూడా బిట్ టు బిట్టో లేదా అంశం తాలూకు చదివితే కాదు, దానికి ఓవరాల్గా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మన కరెంట్ అఫైర్స్ బాగా గుర్తుంటుంది. అలాంటి విషయంలో మనకి వివేక్ పబ్లికేషన్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్స్ కానీ, మంత్లీ మ్యాగజైన్స్ కానీ మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. షైన్ ఇండియా అయినా, వినూత్న అయినా వీళ్ళు ఏంటంటే చక్కగా దానికి బ్రీఫ్ హిస్టరీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనకు కాస్త ఓహో దీని చరిత్ర ఇదన్నమాట, ఇది ఇలా ప్రారంభమైంది అనమాట అనేది మనకు తెలుస్తూ ఉంటుంది విద్యార్థులు. ఇట్లా మీరు ఒక టాపిక్స్ తీసుకుని అవార్డులు తీసుకుని మీరు వివేక్లో చదువుతారు. ఆ తర్వాత అవార్డులకు సంబంధించి షైన్ ఇండియాలో చదువుతారు, మళ్ళీ వినూత్నాలో చదువుతారు, మళ్ళీ ఏకలవ్యలో చదువుతారు. సో ఇట్లా మనం ఒక టాపిక్ సంబంధించి ఒక 2, 3 లేదా 2 చదివినట్లయితే దాని మీద మనకు అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. ఇదే మోడల్ మనం మీకు ఆల్రెడీ చెప్పా. జీకేకి సంబంధించి కూడా అట్లాగే 2 పుస్తకాలు చదవమని. ఇక సదస్సులకు సంబంధించిన అంశాలు మనం వివేక్లో చదువుతాం, షైన్ ఇండియాలో చదువుతాం, వినూత్నలో చదువుతాం, ఏకలవ్యలో చదువుతాం. అలా చదవటం వల్ల ఓవరాల్గా ఒకరు ఎవరైనా మిస్ అయితే అది మరో దాంట్లో కవర్ అవుతుంది, ఒకరు మిస్ అయితే ఇంకొక దాంట్లో కవర్ అవుతుంది. ఓవరాల్గా మనం అంతా స్టడీ చేసుకుంటాం. అలాగే ప్రదేశాలు, ప్రాధాన్యతలు తీసుకున్నాం. అందులో వినూత్నలో ఏమి ఇచ్చారు అని, ఆ సార్ ఏమి ఇచ్చారు, అక్కడ ఎలా ఉన్నదని చూస్తాం. ఏకలవ్యలో ఏమి ఇచ్చారో చూస్తాం, వినూత్నలో ఏమి ఇచ్చారో చూస్తాం, షైన్ ఇండియాలో ఏమి ఇచ్చారో చూస్తాం, వివేక్లో ఏమి ఇచ్చారో చూస్తాం. ఇట్లాగా వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలను అదే టాపిక్ బేస్ చేసుకుంటూ పరిశీలన చేయటం మూలంగా ఓవరాల్గా మనకి ఆ టాపిక్ మీద అండర్స్టాండింగ్ అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు బిట్ ఎలా ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. దాంతోపాటుగా సబ్జెక్ట్ మీద మనకి ప్రధానంగా గ్రిప్ అనేటువంటిది వస్తుంది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి అప్డేట్స్ అనేటువంటివి తెలుస్తాయి అన్నమాట. మన కంటెంట్ చదువుతున్నప్పుడు అది ఎకనామిక్స్ తీసుకున్నాం, పౌరశాస్త్రం తీసుకున్నా, జాగ్రఫీ తీసుకున్నా, అందులో ఎప్పుడో భారతదేశం మొదటి స్థానంలో ఉంది లేదా 2వ స్థానంలో ఉంది ఇలా చెప్తూ ఉంటాడు. అప్డేట్ అనేటువంటిది మనకి టెక్స్ట్ బుక్లో ఉండదు. సో కంటెంట్ పరంగా అది ఓకే, కానీ మరి అప్డేట్ కూడా మనకు తెలియాలి కదా. అలా తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి 10వ తరగతిలో మానవ అభివృద్ధి నివేదికలు అనే టాపిక్ ఉంటుంది, అలాగే ఇంటర్మీడియట్లో ఉంటుంది, అలాగే ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, పేదరికం, నిరుద్యోగానికి సంబంధించిన రేటింగ్స్ అన్నీ ఉంటాయి. వీటికి అప్డేట్ వెర్షను ఏం జరిగింది, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే మన దగ్గర సమాచారం, ఆ సమాచారం మనం కరెంట్ అఫైర్స్ ద్వారా తెలుసుకుని మన టెక్స్ట్ బుక్లో వాటిని నమోదు చేసుకోవడం వల్ల ఒకవేళ డిఎస్సిలో వర్తమాన అంశాల మీద అంటే కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ఏదైనా కంటెంట్లు కూడా ప్రశ్న వచ్చినా కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో మానవ అభివృద్ధి నివేదిక మీద కరెంట్ డేటా మీద కంటెంట్లో ప్రశ్న ఇచ్చాడు. అందుకే చెప్తూ ఉంటాను కదా, మనం కంటెంట్ చదివేటప్పుడు కూడా మనం కరెంట్ డేటాను కూడా మనం చూసుకుంటూ ఉండాలి. కంటెంట్లోనే ఉంటామంటే కాదు, అది ఎప్పుడో 2013లో 2012లో ఉంటుంది, 10 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అనేది కూడా మనం చూసుకుని పక్కన ఎక్కడన్నా మనం వాటిని నోట్స్లో రాసుకున్నప్పుడు చక్కగా మనకి ఈ కంటెంట్ అప్డేట్ కూడా మనకి దీని ద్వారా జరుగుతుంది అనమాట. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటోళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే సైన్స్లో కూడా సైన్స్ ప్రిపరేషన్ చేసేటోళ్ళు కూడా ముఖ్యంగా
మీ సైన్స్‌కి సంబంధించిన అంశాలు కరెంట్‌గా ఏం జరుగుతున్నాయి అనేది కూడా మీరు చూసుకోవాలి. వాటిని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే వాటి మీద కూడా ప్రశ్నలు ఇస్తా ఉంటాడు. ఎందుకంటే సైన్స్‌లో అనేక పరిశోధనలు, పరిశీలనలు జరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటది సైన్స్ అనేటువంటిది. దాన్ని మనం అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఇదంతా ఎక్కడ జరుగుతది మనకి అప్డేట్ వెర్షన్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ విభాగంలో వస్తది. అందుకే డీఎస్సీ ఎగ్జామ్స్‌లో కరెంట్ అఫైర్స్ విభాగం ఇవ్వడానికి కూడా అదే ప్రధానమైనటువంటి కారణం. సో, కంటెంట్ ఉన్నదానికి అప్డేట్ వెర్షన్ అనేటువంటిది తెలుసుకుంటారు. తద్వారా రేపు ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఆ రిలేటెడ్ టాపిక్‌ని అన్ని అంశాలు కలుపుకొని అక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ చదువుతున్నాం మనం. అక్కడ ఏమిస్తాడు మనకి ఎలక్షన్ పాఠంలో 2019లో డేటా ఉంటది. లేదా 2014లోది ఉంటది. లేదా అంతకుముందు జరిగిన ఎలక్షన్‌కి సంబంధించిన డేటా ఉంటది. మరి 2024లో డేటా మనకెలా తెలుస్తది? కరెంట్ అఫైర్స్ చదవటం ద్వారా తెలుస్తది. అప్పుడు మనం ఏ పార్టీకి ఎన్నొచ్చినాయనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు 2019లో బీజేపీకి 303 పార్టీ వచ్చింది సీట్లొచ్చినాయని ఉంటది టెక్స్ట్ బుక్‌లో. మరి అదే ఫిక్స్ అయిపోతే మరి 2024లో అన్ని సీట్లు రాలేదు కదా! 247 ఎన్నో వచ్చినాయి. ఆ పక్కన మనం నోట్ చేసుకోవాలి దాన్ని. ఇట్లాగా ప్రతి డేటాను కూడా మనం అప్డేట్ చేసుకోవడానికి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చదవటం అనేటువంటిది ఉపయోగపడుతది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ చేసే వాళ్ళకి అదే మాదిరిగా ఇది ఎస్‌జిటి చదివేవాళ్ళు, సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్ చదివేవాళ్ళు కూడా ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఏం చదవాలి అనే దానిలో మనం ఏ బుక్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఎంతవరకు చదవాలి అనే దాని మీద డిస్కస్ చేసుకున్నాం. ఇక కీలకమైనటువంటిది ఏంటంటే ఎలా చదవాలి? ఎలా చదవాలనే దాని మీద తెలుసుకునే ముందు మీకొక చిన్న సమాచారం అనమాట. మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మేము ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తున్నాం. డీఎస్సీ ఎగ్జామ్స్ అనమాట. 80 మార్కులకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మీద నిర్వహిస్తున్నాం. సో, ఈ ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి. మా ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 40 మందికి పైగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్లుగా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ టెట్ ఎగ్జామినేషన్‌లో హైయెస్ట్ స్కోర్ అనేటువంటిది మా విద్యార్థులు సాధించడమేనని నేను ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఇట్లా మా ఎగ్జామ్స్ అనేటువంటివి ఎంతో పకడ్బందీగా ఒక చక్కటి ప్రణాళికతో మేము నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి సమాచారం. మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మెథడాలజీ కొంచెం కష్టంగా ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు నేనే చక్కగా బోధించి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్‌లో ఆ యొక్క వీడియో క్లాసులు పొందుపరచడం జరిగింది. చాలా తక్కువగా మీకు రూ. 500కే ఆ యొక్క క్లాసులను మేము అందిస్తున్నాం. వెంటనే ప్లే స్టోర్‌కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆ యొక్క వీడియో క్లాసులు పర్చేజ్ చేసుకోండి. ఇక ఎగ్జామ్స్ ఎవరైనా రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నంబర్‌లకు కాల్ చేయండి. ఆ ఎగ్జామ్ ఎలా రాసుకోవాలి, ఎలా పర్చేజ్ చేసుకోవాలి అనేటువంటిది నేను మీకు తెలియజేస్తాను. ఇక ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఎలా చదవాలి? ఇది ఎక్కువ మందికి కరెంట్ అఫైర్స్ చదవడంలో గందరగోళం. ముఖ్యంగా డీఎస్సీ చదివే వాళ్ళకైతే మామూలు గందరగోళం కాదు. పూర్తిగా పక్కన పెట్టేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓ మాదిరి చదివేవాళ్ళు చాలామంది ఉంటారు. సరే అయి పూర్తిగా పక్కన పెట్టేయటం, మాదిరి చదవటం అనేటువంటిది గతంలో చెల్లుబాటు అయిందేమో గానీ, ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే డీఎస్సీ ప్రిపరేషన్ చేసేవాళ్ళు కూడా ఏదో ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 చదవటమో, లేకపోతే ఇతరత్ర ఎగ్జామ్స్ చదవటం చేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద, జనరల్ నాలెడ్జ్ మీద పట్టుంటది. వాళ్ళని బీట్ ఔట్ చేయాలంటే డీఎస్సీ మీదే డిపెండ్ అయ్యి, డీఎస్సీ కోసమే సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఒళ్ళు దగ్గరెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఇది. ఖచ్చితంగా వాళ్ళు మీకంటే బెటర్ పొజిషన్‌లో ఉంటారు కరెంట్ అఫైర్స్, జీకేలో. వాళ్ళని బీట్ ఔట్ చేయాలంటే నాకు కంటెంట్ ఉంది, నాకు మెథడ్ ఉంది, నాకు సైకాలజీ బాగొచ్చు, లేకపోతే నాకు మెథడాలజీ బాగొచ్చు, విద్యా దృక్పథాలు బాగొచ్చు అంటే చదివితే ఆడికి కూడా బాగా వస్తది. 2, 3 నెలల్లో పట్టేసుకుంటాడు వాడు కూడా. విద్యార్థి కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నాకు బాగా వచ్చిన దానితోటి ముందుకెళ్ళిపోదాం అంటే కాదు. రాని దాన్ని కూడా జాగ్రత్తగా స్టడీ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా డీఎస్సీ మీదే డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి నేను ఇచ్చేటువంటి ఒక సలహా అనుకుంటారో లేకపోతే ఒక హెచ్చరికగా మీరు భావిస్తారో మీ ఇష్టం గానీ, ఖచ్చితంగా నేనైతే చదవమని చెప్తాను. సరే ఎలా చదవాలి అని చూసుకుంటే దీనికి కొన్ని టిప్స్ ఫాలో అవుదాం. అందులో మొట్టమొదటిది అవేర్‌నెస్ అనేటువంటిది చాలా అవసరం. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి అవేర్‌నెస్. అంటే సరే నేను నా నా మాటల ద్వారా కొంత మీకు అవేర్‌నెస్ కలిగించి ఉండవచ్చు. కరెంట్ అఫైర్స్ మీద కూడా సార్ చదవమన్నాడు. కరెక్టే కదా! ఇలాంటి పరిస్థితి రావచ్చేమో కదా! ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 మీద ఉన్నవాళ్ళు మీద మనకు థ్రెడ్ ఉంటదేమో కదా! అనేటి ఒక అవేర్‌నెస్ కలిగింది. సో, ఇంకా మీకు కలుగుతది తర్వాత తర్వాత.
దాంతో పాటుగా సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి అవేర్‌నెస్, అవగాహన అనేటువంటిది మనకి చాలా అవసరం. కరెంట్ అఫైర్స్ మనం చదివేటప్పుడు చాలా చిరాకుగా, చాలా నిద్రొచ్చేయడం, లేదా ఇతరత్రా మనకి బుర్ర పాడవడం జరుగుతది. కారణం ఏంటంటే, దాని మీద మనకు అవగాహన లేకపోవటం వల్ల. అంటే మన మైండ్ ఎంతసేపు కంటెంట్ మీద, ఆ మెథడాలజీ మీద, ఆ సైకాలజీ మీద, లేదా రిలేటెడ్ విద్యా దృక్పథాల మీద ఉంటది. ఎందుకంటే అది చదివేస్తే చాలు, అది చదివేస్తే చాలు అనేటువంటిది మీ మైండ్ సెట్ అయిపోయి ఉంటదనమాట దానికి. ఆ 70 మార్కులకి. దాంతోటి దీని మీద అవగాహన కంటే దాని మీద ఎక్కువ అవగాహన ఉంటది మీకు మిగతా సబ్జెక్టుల మీద. కాబట్టి అది బాగా చదువుతా ఉంటాం. అయితే ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ మీద అవగాహన పెంచుకోవాలి. మన అవసరం కాబట్టి. ఈ అవగాహన ఎలా కలుగుతది? మన కరెంట్ అఫైర్స్ మీద జీరో నాలెడ్జ్. మరెలాగా? దీనికి నేను ఇచ్చేటువంటి టెక్నిక్ ఏంటంటే, మీరు మనకి యూట్యూబ్‌లో చాలామంది ప్రముఖులు కరెంట్ అఫైర్స్ మీద, వర్తమాన అంశాల మీద మాట్లాడటం గాని, చెప్పడం గాని చేస్తూ ఉంటారు. డే వైస్ కరెంట్ అఫైర్స్ చెప్తూ ఉంటారు. ఆ రోజు వచ్చినటువంటి పేపర్‌లో వచ్చిన న్యూస్ మీద చెప్తూ ఉంటారు. లేదా న్యూస్ పేపర్‌ని అనాలిసిస్ చేస్తూ చెప్తూ ఉంటారు చక్కగా పాపం. ఎంతో కష్టపడి వాళ్ళు చెప్తూ ఉంటారు. అది మనం ఆలకించాల. ఆలకించడం వల్ల ఏమవుతదంటే, ఆ యొక్క కరెంట్ అఫైర్స్ మీద మనకు తెలియకుండానే ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడతది. ఈ వర్తమాన అంశాల మీద చక్కగా చెప్తూ ఉంటారనమాట ఆళ్ళు. అలాంటి వీడియోలు మనకి పరిశోధన చేసుకొని చక్కగా యూట్యూబ్‌లో కరెంట్ అఫైర్స్ మీద ఉన్నటువంటి వీడియోస్‌ని అప్పుడప్పుడు మీరు తీరిగ్గా ఉన్నప్పుడు గాని, లేదా అన్నం తింటున్నప్పుడు గాని, లేదా మీరు వంటలు చేస్తున్నప్పుడు గాని, లేదా చదివి మన యొక్క కంటెంట్ మెథడ్ చదివి బుర్ర హీట్ ఎక్కినప్పుడు అలాగే యూట్యూబ్‌లో దూరంగా పెట్టుకొని అలా కూర్చొని ఆ యొక్క టాపిక్‌ని వినడం వల్ల మనకి అవగాహన అనేటువంటిది వస్తది. ఒక అవేర్‌నెస్ అనేటువంటిది మనలో ఏర్పడతది కరెంట్ అఫైర్స్ మీద. అలాంటి టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వాలి. దీనికి పెద్దగా మీకు ఖర్చు పెట్టవలసింది ఏముండదు. పెద్దగా బుర్ర పాడు చేసుకోవాల్సినట్టు ఏముండదు. మీ యొక్క సమయాన్ని పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు తీరుబడిగా ఉన్నప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చదవాలి కాబట్టి, మనం ఏదైనా పని చేయాలంటే ఆ పని తాలూకు అవేర్‌నెస్, అవగాహన అనేటువంటిది చాలా అవసరం. అది ఎలా వస్తది మనకి? ఇలాంటి వీడియోస్ చూడటం వల్ల, వాళ్ళ మాటలు వినటం ద్వారా, వాళ్ళ క్లాసులు చూడటం ద్వారా మనకు అవగాహన అనేటువంటిది వస్తా ఉంటది. సో, ఒక అరగంట చూసినా, పావుగంట చూసినా చూస్తారు. మళ్ళీ కట్టేస్తారు. పక్కన పెట్టుకుంటారు. మళ్ళీ తర్వాత ఇంకో రోజులోనే మళ్ళీ ఆ వీడియో చూడటం వల్ల అలా ఒక 10 రోజులు, 15 రోజులు చేయడం కరెంట్ అఫైర్స్ అంటే ఇది అనేటువంటిది మీకు ఒక అవగాహన వస్తది. ఫస్ట్ అది కావాలనమాట మనకి. ఒక రూట్‌లో మనం వెళ్ళాలంటే ఆ రూట్ ఎలా ఉంటది, ఏంటి అనేటువంటిది కాస్త ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడే కదా మనం అందులో పోగలుగుతాం. ఏమీ లేకుండా వెళ్ళిపోతే అంతే. ఏ ఏ రూట్‌లో పోతున్నామో మనకు తెలీదు. అలాగా ఏదైనా ఒక టాస్క్ మనం నిర్వహిస్తున్నాం అనుకున్నప్పుడు దాని మీద అవగాహన పెంచుకుంటే అది చదవడానికి తేలికవుతది. వెళ్ళే మార్గం సులభమవుతది విద్యార్థులారా. తర్వాత దీన్ని ఖచ్చితంగా మీరు ఒక ఫిక్స్డ్ టైమ్ టేబుల్ ఏసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఒక ఫిక్స్డ్ అనమాట. ఇంకా ఏం జరిగినా సరే ఒక అరగంటైనా, గంటైనా మనం కరెంట్ అఫైర్స్ చదవాలి, చదివి తీరాలి అనేది ఫిక్స్ అయిపోవాలనమాట మీ మైండ్‌లో. అంటే ఎంతలా ఫిక్స్ అయిపోవాలంటే, అవసరమైతే నువ్వు చదివిన కంటెంట్‌కి కొంచెం సమయాన్ని తగ్గించైనా సరే ఎగ్జామినేషన్ వచ్చే సమయంలో ఒక అరగంటో, గంటో కరెంట్ అఫైర్స్ చదువుకోవడానికి మనం ప్లాన్ జేసుకోవాలి. ఎందుకంటే మన కంటెంట్ ఎప్పుడు కూడా ఒక 2, 3 సంవత్సరాలుగా మీరు చదువుతుంటారు. కనీసం ఒక 6, 7 నెలలుగా మీరు చదువుతుంటారు. కాబట్టి చాలా వరకు మీరు కవర్ చేసేస్తారు. కరెంట్ అఫైర్స్‌కి అప్పుడు మనం ఎగ్జామినేషన్ వస్తుందనేటప్పటికి కొంత సమయాన్ని, ఒక గంటో ఎంతో సమయాన్నిచ్చి ఒక ఫిక్స్డ్ టైమ్ టేబుల్ యేసుకొని రోజులో ఎప్పుడైనా సరే మీరు చదివేలాగా చేసుకున్నట్లయితే అప్పుడు మన కరెంట్ అఫైర్ చదవడం అనేటువంటిది బావుంటదనమాట. ఏ టైమ్ టేబుల్ లేకుండా ఏం చేయకుండా మన రోజువారీ కార్యక్రమాల్లో కరెంట్ అఫైర్స్‌ని మనం పెట్టకుండా చేస్తే ఖచ్చితంగా మనం మర్చిపోతుంటాం. ఎందుకంటే మన కంటెంట్ మీద, మన మెథడాలజీ మీద మన దృష్టి ఉంటది కాబట్టి అలాగే వెళ్ళిపోతూ ఉంటాం ఇంకా. ఇది వెనకబడిపోతూ ఉంటదనమాట అది. ఇక తర్వాత మరొకటి టిప్స్ ఏంటంటే, డే ఆఫ్టర్ డే ఆల్టర్‌నేటివ్ డేస్ ఫాలో అవ్వండి. అంటే ఏం లేదు, సింపుల్. ఒకరోజు కరెంట్ అఫైర్ చదివారనుకో, తర్వాత జీకే చదువుతారు. ఆ తర్వాత మళ్ళీ కరెంట్ అఫైర్ చదవడం. ఆ తర్వాత మళ్ళీ జీకే చదవడం. అంటే ఒక గంటే మీరు ఒకరోజు జీకేకి, ఒకరోజు కరెంట్ అఫైర్స్‌కి ఇచ్చుకుంటున్నట్లయితే, ఇది మీకు చక్కగా ఆల్టర్‌నేటివ్ డేస్‌లో సమయం వృధా కాకుండా ఉంటది. కరెంట్ అఫైర్స్ చదువుతున్నట్టు ఉంటది. జీకే కూడా చదువుతున్నట్టుగా మీకు ఉంటదనమాట. అట్లాగా మీరు డే బై డే ప్లాన్ చేసుకుంటే టైమ్ టేబుల్ మనం ఫిక్స్ చేసుకోవాలనమాట. ఎందుకంటే మన 70 మార్కులు మెయిన్ కదా! అలాగని కరెంట్ అఫైర్‌ని పక్కన పెట్టలేం. దాన్ని కూడా తోలుకెళ్ళిపోతా ఉండాలి మనతో పాటు. ఇక తర్వాత డివైడ్ అండ్ రీడ్. ఇది ఎప్పటి నుంచి చెప్పేదే, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను అంతే. అంటే మీరు ఏ బుక్ తీసుకున్నా, వివేక్ బుక్ తీసుకున్నారు. సరే, ఒక ఇయర్ బుక్ 200 పేజీలు ఉంది. షైన్ ఇండియా బుక్ తీసుకున్నారు. ఒక 400 పేజీలు ఉంది అనుకుందాం. దీన్ని మీరు ఏం చేయాలి?
400 పేజీలు ఒకే రోజు చదవలేం, 200 పేజీలు ఒకే రోజు మనం చదవలేం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే రోజుకి ఒక 4 పేజీలు, 5 పేజీల కింద, 6 పేజీల కింద మన యొక్క టైం బట్టి, మన యొక్క ఇంట్రెస్ట్ బట్టి మనం దాన్ని డివైడ్ చేసుకొని చదువుకుంటూ వెళ్ళిపోవడమే విద్యార్థులు. అలా డివైడ్ అండ్ రూల్. రోజుకి ఒక 5 పేజీలు చదువుతారు. అలా చదివిందే చదువుతూ అలా మీరు పుస్తకాన్ని కంప్లీట్ చేయగలగాలి. ఎప్పుడైతే మీరు అలా చదివారో ఆటోమేటిక్గా మీకు కరెంట్ అఫైర్స్ మీద అవగాహన అనేటువంటిది కలుగుతుంది. ఇక చదివేటప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రోజుకి ఒక 6 పేజీలు అనుకున్నాం. ఏదో టాపిక్ తీసాం, పేజీ కదలట్లేదు. ఒక పేజీ చదివేటప్పటికే మనకు నిద్ర వచ్చేసి ఇలా కునుకుపాట్లు వచ్చేస్తున్నాయి. మరి ఏం చేయాలి? టార్గెట్ ఏమో రోజుకి 6 పేజీలు అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? సులభంగా ఉండేటువంటి వెనక వైపు నుంచో మధ్యలోనూ మరొక 5 పేజీలు కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా ఆ రోజు 6 పేజీలు మనం చెయ్యాలి. నువ్వు మొదట్లో చదివావా, మధ్యలో చదువుతున్నావా, చివరిలో చదువుతున్నావా, ఎక్కడో చోట 6 పేజీలు మనం కంప్లీట్ చేయాలి. ఒక 30 రోజుల్లో పుస్తకాన్ని ముగించాలని డివైడ్ అండ్ రూల్ చేసుకుంటే, అదే మన బ్రిటిష్ వాళ్ళు పెట్టింది డివైడ్ అండ్ రూల్ పాలసీని, మనం డివైడ్ అండ్ రీడ్ పాలసీ ప్రకారం మనం అనుసరించినట్లయితే చదవడం చాలా తేలికవుతుంది. మనకు బర్డెన్ కాదు, ముఖ్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. ఇక తర్వాత మరొక టెక్నిక్ ఏంటంటే ఫోకస్ ఆన్ రిలవెంట్. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పిన ఈ మాట. అంటే మనకి జీకేకి సంబంధించి కానీ మన యొక్క కంటెంట్కి సంబంధించిన అంశాలు కరెంట్ అఫైర్స్లో రిలవెంట్ అవుతుంది, సంబంధం ఉంటుంది అన్నమాట. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయాలి. మొదటే మీకు ఆ మాట చెప్పిన ఏంటంటే మనకు రిలవెంట్గా ఉండేటువంటి కంటెంట్ మీద, దగ్గరగా ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ మీద కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, వచ్చేవి కూడా వస్తున్నాయి, తర్వాత కూడా వస్తాయి. అలాంటప్పుడు మనం ఎక్కడైతే మనకి రిలవెంట్ ఉన్నదో, ఎక్కడైతే సంబంధం ఉన్నదో మన కంటెంట్కి కానీ మన జీకేకి కానీ చదివేటప్పుడు స్టాక్ జీకేకి ఎక్కడైతే కరెంట్ ఈవెంట్స్ సంబంధం ఉన్నదో దాని మీద బాగా ఫోకస్ చేయాలన్నమాట. దాని రిలేటెడ్గా బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బాగా రిలవెంట్ సంబంధం ఉన్నటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ జరుగుతుంది అనుకో, ఎలక్షన్ ఆ మూమెంట్కి ఆ యొక్క పరిస్థితికి రిలవెంట్గా ఉండే సంబంధం ఉండేటువంటి అంశం కాబట్టి ఎక్కడెక్కడ ఎలక్షన్ జరిగినాయి, స్టేట్లో ఏ స్టేట్లో ఎలక్షన్ జరిగినాయి, అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఏ పార్టీ గెలిచింది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అలాగా ఒక్కొక్క టాపిక్ని మనం రిలవెంట్గా ఉండేటువంటి టాపిక్లు మనం సంబంధం, దగ్గర సంబంధం అనే అంశాలన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని చదువుకున్నట్లయితే మనకి వర్తమాన వ్యవహారాలు మన చుట్టూ ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది. మనకు కూడా చదివేటప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే యూజ్ మెమొరీ టిప్స్. మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి దాని గురించి చెప్పుకోవాలంటే 2-3 గంటలు క్లాస్ చెప్పుకోవచ్చు, అంత అవసరం లేదు. కానీ ఇప్పటికే చాలా క్లాసులు మీరు విని ఉంటారు, నేను చెప్పినవి కావచ్చు, మిగతా ప్రముఖులు చెప్పినవి కాదు. వాటిని మీరు కరెంట్ అఫైర్స్కి ఉపయోగించుకోవాలి. అంటే కోడ్స్ రూపంలో పెట్టుకోవడం, లేదా ఒక ఫ్లో చార్ట్ వేసుకోవడం, లేదా ఒక టేబుల్ చార్ట్ వేసుకోవడం, లేదా ఒక మైండ్ మ్యాప్ చేసుకోవడం, లేదా ఒక పిక్చరైజేషన్ చేసుకుంటూ ఆ పిక్చర్ చుట్టూ రాసుకోవడం. తద్వారా ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ మనకు బాగా గుర్తుంటాయి అన్నమాట. చదివింది మళ్ళీ చదవటం, చదివింది మననం చేసుకోవడం, లేదా ఇతరులకు దాన్ని చెప్పడం, ఇలాగ మనం దాన్ని గుర్తుపెట్టుకోవడానికి అనేక రకాల మెమొరీ టిప్స్ని మనం ఫాలో అవ్వాలి. మెమొరీ టిప్స్ చాలా ఉంటాయి, అది మీ యొక్క మైండ్ బట్టి, మీరు ఉండేటువంటి విధానం బట్టి దాన్ని సెట్ చేసుకోండి. ఎందుకంటే మెమొరీ టిప్ అనేటువంటిది ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. నాకు సెట్ అయింది నీకు సెట్ కాకపోవచ్చు, నీకు సెట్ అయింది నాకు సెట్ కాకపోవచ్చు. అందువల్ల మీరు మెమొరీ సంబంధించిన కోడ్స్ రూపంలోనో, టేబుల్స్ రూపంలోనో, లేకపోతే మైండ్ మ్యాప్ల రూపంలోనో, చిన్న చిన్నగా లేదా చిన్న చిన్న పేపర్లు ఉంటాయి కదా, పేపర్ల మీద రాసుకుని ఇలా గోడలు గండించుకుంటారో, లేదా పెద్ద చార్ట్ మీద రాసుకుని బోర్డు గండించుకుంటారో, లేకపోతే గోడలు గండించుకుంటారో, మీ ఇష్టం, ఏం చేసుకోండి. కానీ ఆ సంబంధిత అంశం మన బుర్రలో ఉండాలి ఎగ్జామ్ వరకు, కనీసం ఎగ్జామ్ వరకు. అలా ఉండాలంటే మెమరీ టిప్స్ అనేటువంటివి ఫాలో అవుతూ మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రాక్టీస్ టెస్ట్స్ అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే మనది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కాబట్టి సబ్జెక్ట్ ఎంత బాగా అర్థం చేసుకున్నామో అనేది కాకుండా అవగాహన అయినటువంటి సబ్జెక్ట్ మీద ఎంత బాగా మనం బిట్స్ చేయగలుగుతున్నాం అనేటువంటిది ఇక్కడ మనం చూసుకోవాలి. సో దానికి ఏం చేయాలి, మీరు చక్కగా అనేక రకాల బిట్ బ్యాంకులు మనకు దొరుకుతున్నాయి, తీసుకోవటం. మీరు ఒక టాపిక్ చదివారు, అంతర్జాతీయ వ్యక్తులు అనేటువంటి టాపిక్ చదివారు, నేను చెప్పినటువంటి 2 పుస్తకాల్లో చదివారు.
ఆ 2 పుస్తకాల్లో బిట్స్ ఉంటే సరే. లేకపోతే బిట్ బ్యాంక్ సంబంధించినటువంటి తీసుకొని ఆ 2 టాపిక్స్ మీద ప్రాక్టీస్ చేయాలి ఆ యొక్క పుస్తకంలో. మిగతా టాపిక్స్ మీద ప్రాక్టీస్ చేస్తే మనకు మార్కులు రావు. మార్కులు రాకపోతే మనకు డిసప్పాయింట్ అయిపోతాం. అలా కాదు, మీరేది చదువుతున్నారో దాని మీద ప్రాక్టీస్‌కి పోవాలి. అలాగ చదవటం, ప్రాక్టీస్ చేయటం వల్ల ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు కరెంట్ అఫైర్స్‌లో కూడా మీకు పట్టొస్తది. సో, ఇట్లా నేను ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ రీడింగ్‌కి సంబంధించి ఏ టిప్స్ మీరు ఫాలో అవుతారో ఫాలో అవ్వండి. అల్టిమేట్‌గా మీరు మాత్రం కరెంట్ అఫైర్స్‌ని బాగా స్టడీ చేయాలి. అందులో వచ్చినటువంటి ప్రతి బిట్ కూడా ఆన్సర్ చేసే విధంగా మీరు తయారు కావాలి. అదే నా యొక్క కోరిక. ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం కూడా అదే. సో, ఆ ఉద్దేశంతోటే నేను ఇంత డీటెయిల్‌గా మీకు ఈ క్లాస్‌ని చెప్పడం జరిగింది విద్యార్థులారా. నేను ఇచ్చినటువంటి వివరణ, విశ్లేషణ, ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఎలా చదువుకోవాలో అనే దాని మీద నేను చెప్పినటువంటి టిప్స్ మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. జై హింద్.